హలో గైస్, హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ ట్రైలర్ అనేది వాళ్ళ ఆకలిని ఎంతవరకు తీర్చింది, ఇంకా ట్రైలర్ ఎలా ఉందనేది చెప్పుకునే ముందు ట్రైలర్ రావడం జరిగింది, నేను చూడడం జరిగింది. ఇక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, అది చెప్పే ముందు మూవీలో నాకు అనిపించినటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలాగైతే ఎదురు చూస్తున్నారో, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అనేది ఒకటి కూడా రావడం జరగలేదు. సో ఇక పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎలా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చూడాలని, నటన చూడాలని 5 సంవత్సరాలు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలాగైతే ఎదురు చూస్తున్నారో, సో నేను అలా ఎదురు చూసేవాళ్ళు నేను కూడా ఒకటి అనమాట. సో ఈ మూవీలో అంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మెయిన్గా నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అని చెప్పొచ్చు. సో ఆయన లుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. కొన్ని సీన్స్లో అయితే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్స్ అయితే నాకు అనిపించింది. చాలా చాలా బాగుంది. లుక్స్ పరంగా అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్. సో రెండోది, ఇక ఈ మూవీలో హీరోయిన్ కింద నటిస్తున్నటువంటి నిధి అగర్వాల్ గారు, ఆవిడ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా క్యూట్గా ట్రెడిషనల్ డ్రెస్లో చాలా చాలా బాగున్నారు. ఆవిడ కూడా చాలా బాగున్నారు. ఇక బాబీ డియోలా ఆయన పేరు, విలన్ కనిపిస్తున్నటువంటి ఈయన ఔరంగజేబ్ క్యారెక్టర్ చేస్తున్నారనమాట. సో పర్వాలేదు, ఈయన కూడా ఓకే. అంటే యానిమల్ సినిమా తర్వాత అంత ఎఫెక్ట్ అయితే ఏ మూవీలో ఆయన క్యారెక్టర్ అనేది అంత ఎఫెక్ట్ అయితే ఎక్కడ కనపడతలేదు. మూవీలో చూడాలి ఎలా ఉంటుందనేది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే అర్జున్ దాస్ గారు వాయిస్తో మనకి మ్యాక్సిమం తెలిసిపోతుంది. అయితే అర్జున్ దాస్ గారు వాయిస్ అంటే గుర్తు వచ్చింది, ఓజీ మూవీ కూడా ఈయనే వాయిస్ ఓవర్ ఇచ్చారు అర్జున్ దాస్ గారు. కానీ ఇందులో అంతగా లేదనే చెప్పాలి. కొంచెం అర్జున్ దాస్ గారు వాయిస్ ఆ బేస్ కానీ అది కానీ కొంచెం మిస్ అయింది, ఎంత కొంత మిస్ అయింది. ఓజీ గ్లిమ్స్కి ఏదైతే ఈయన వాయిస్ ఓవర్ ఇచ్చారో దీంట్లో అంతగా లేదనమాట, కొంచెం మిస్ అయింది. ఇక ఇదే ప్లస్ పాయింట్స్ అంటే నాకు పెద్దగా ఎక్కువగా ఇంకేం అనిపించలేదు. కానీ ఇది ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ట్రైలర్లో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇది ఒక తెలిసిందే పీరియాడికల్ డ్రామా. దీనికి విఎఫ్ఎక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విఎఫ్ఎక్స్ అనేది అంతగా అనిపించలేదు. కొన్ని షార్ట్స్లో అయితే పర్టికులర్గా ఒక్కసారి ఈ ఫోటో చూడండి, ఈ షార్ట్లో అయితే మరీ పూర్గా ఉంది. సో అంతేం అనిపించలేదు. ట్రైలర్ కూడా ఓవరాల్గా చూస్తే యావరేజ్గా అనిపించింది. సో చూడాలంటే ట్రైలరు కొంచెం ఇలా ఉందని చెప్పి మూవీ అలా ఉండాలని ఏం లేదు. ట్రైలరు మనకి నచ్చినటువంటి ట్రైలర్లు చూసినప్పటికి కూడా బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. సో చూడాలి. సో నాకైతే ఓకే అన్నట్టుగానే ఉంది ట్రైలర్ అయితే. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్కి, అలాగే దాంతోపాటు ఇప్పుడు చూస్తున్నాం మనం ఇటువంటి మూవీస్ ఏదైతే ఉన్నాయో, అంటే హిస్టారికల్ మూవీస్ ఏదైతే ఉన్నాయో నార్త్ సైడ్ కానీ ఇక్కడ కానీ కొంచెం స్టోరీ బాగున్నప్పటికీ కూడా చాలా బాగా ఆడతాయి. రీసెంట్గా మనం చూసుకుంటే చావా మూవీ, సో ఇందులో కూడా ఔరంగజేబ్ మనకి విలన్ కింద నటించడం జరిగింది. చావా మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూస్తూనే ఉన్నాం. అట్లాగా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ మీద, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అంటే ఇది. సో దాంతోపాటు నిర్మాతలు కూడా 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ చూస్తున్నారు. సో నిర్మాతలకు కూడా ఈ మూవీ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే నాకైతే యావరేజ్గా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు అంటే హరిహర వీరమల్లు ఆ క్యారెక్టర్ అనేది నాకు అంతగా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అంటే చాలా మూవీస్లో ఆయన చేసినటువంటి ఆ స్టంట్స్ కానీ అదే అలాగే ఉంది. కానీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ పరంగా ఇటు పరంగా హ్యాపీ. కానీ సో మిగతా పరంగా అంత అనిపించలేదు. అంటే మాటలు విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంచెం కోపం రావచ్చు. సో మీకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో మరి ఉన్నది నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి నేను అనిపించింది చెప్తున్నాను. సో ఓవరాల్గా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. ఇక మూవీ ట్రైలర్ చూద్దాం. అంటే ఎక్కడ అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎక్కడైతే హైలైట్గా ఉందనేది ఒకసారి ఆ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీంతోపాటు ఈ మూవీలో మ్యూజిక్ అనమాట ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారనమాట. ఈ కీరవాణి గారు చూస్తే రాజమౌళి గారి మూవీస్కి అయితే ఎక్సలెంట్గా కొడుతూ ఉంటారు. మరి మిగతా మూవీస్కి అంత పెద్దగా ఈయన అనిపిస్తూ ఉండవు అనమాట. సో ఈ మూవీలో కూడా అంతగా అనిపించలేదు. చూద్దాం ఒకసారి ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ఒక హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిందే. మీకు హిస్టరీ అనేది కొంచెం తెలిసిన ఎవరైతే మొఘల్ చక్రవర్తులు ఉన్నారో, మొఘల్ చక్రవర్తుల్లో అంటే తొలి మొఘలు మలి మొఘలు అంటారు. తొలి మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడు ఔరంగజేబు అనమాట. అత్యంత క్రూరుడు, అత్యంత నీచమైన వాడు, అత్యంత ప్రమాదకరమైన వాడు ఔరంగజేబు అనమాట. సో ఔరంగజేబ్ క్యారెక్టర్ చేస్తున్నారు మన బాబీ డియోల్ గారు ఈ మూవీలో. సో మన మొఘల్ చక్రవర్తులు అక్బర్ గురించి ఎంతైతే గొప్పగా చెప్పుకుంటామో, సో ఇంత నీచంగా చెప్పుకుంటారు అనమాట ఔరంగజేబు గురించి. ఇతనికి హిందువులు అంటే అస్సలు పడదనమాట. ఆ రోజుల్లో హిందువులు ఎవరైనా అంటే అందరూ ఇస్లాంలోకి తెచ్చేయాలి, అందరూ ఇస్లాంలోకి మార్చేయాలని చెప్పేసి ఈయన
ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఎవరైతే హిందువులుగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాజ్యంలో ఉన్న హిందువులకి మీరు హిందూ దర్శనానికి అంటే టెంపుల్స్కి వెళ్ళినా దర్శనాలకి వెళ్ళినా లేకపోతే ఇంకా దేని మీద వెళ్ళినా వాళ్ళకి పన్ను విధించేవాడు అనమాట. దాన్ని జిజియా పన్ను అని చెప్పేసి వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. జిజియా పన్ను అని చెప్పేసి హిందువుకి జీవించాలంటే పన్ను కట్టాల్సిందే, లేకపోతే ఈ మతంలోకి మారిపోండి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉండేవాడు. ఔరంగజేబు వీళ్ళని కింద రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. మనకి ఇందాక చెప్పినట్టు లాస్ట్ టైం చావా మూవీ వచ్చింది. చావా మూవీలో కూడా ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఎవరైతే సంభాజీ హిస్టారికల్ మూవీ ఏదైతే వచ్చిందో దాంట్లో కూడా ఔరంగజేబు ఏమో, కాకపోతే అందులో వృద్ధుడు అనమాట. అంటే ఆ పీరియడిక్ టైంకి ఆయన వృద్ధుడు. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం యంగా కనబడతాడు. అంటే దానికంటే ముందు జరిగినటువంటి స్టోరీ అనమాట ఇది. గోల్కొండ 8వ వాడు బయలుదేరాడు హీరో. దేనికి? కోహినూర్. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా. నరికేస్తున్నాడు. మీరు ఇక్కడ విషయం చూసుకుంటే ఈయన ఎవరైతే ఉన్నారో విలన్ అంటే ఔరంగజేబు ఎవరైతే ఉన్నాడో నరికేస్తున్నాడు ఎందుకు చెప్పానంటే ఈయన సింహాసనం కోసం నలుగురు అన్నతమ్ముల్ని క్రూరత్వంగా చంపేశాడనమాట. నలుగురు అన్నతమ్ముల్ని సింహాసనం కోసం. ఈయన చివరివాడు. సో ఈయన పైన ఉన్న నలుగురు అన్నతమ్ముల్ని ఎవ్వరు కూడా ఈయన ముందు సింహాసనం అధిష్ఠించకూడదని చెప్పి నలుగురు అన్నతమ్ముల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇక కన్న తండ్రిని మీ అందరికీ తెలిసిందే, తాజ్మహల్ కట్టించినటువంటి షాజహాన్ ఈయన తండ్రి. సో ఆయన్ని కటకట వెనక బంధించి అలాగే కృంగి కుజించి చచ్చిపోయేలాగా చేశాడనమాట. వచ్చాడు. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇక్కడ బాగుంది మ్యూజిక్. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు. ఈ లుక్స్ బాగుంది నాకు. పులిని వేటాడే పెప్పుల్ని చూస్తారు. పులి ముందు పులిలా ఉన్నాడు. ఈ లుక్స్ బాగున్నాయి. ట్రెడిషనల్గా చాలా బాగుంది. హీరోయిన్ నిధి అగర్వాల్. దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. సునీల్ గారు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తారు. ఇక్కడ కూడా బాగుంది. వినాలి, వేరుములు చెప్తే వినాలి. ఫేమస్ గా ఈ సీన్ చూసారా? పవన్ కళ్యాణ్ గారు గన్ ఇలా తిప్పి కొట్టేది మనం చాలా మూవీస్లో చూసాం. ఆ సీన్ చాలా మూవీస్లో కనపడుతుంది. సుబ్బరాజు గారు కామెడీ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రతి సినిమాలో ఇదే హిందూ రాజ్యమే జెండా ఎగరాలి. ఔరంగజేబు. ఈ సీన్ కూడా బాగుంది, కానీ కొంచెం బాహుబలిలో సీన్లా లేదు. బాగుంది. ఇక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ అనేది కొంచెం పూర్గా ఉంది. మెయిన్గా అంటే ఇది మరీ పూర్ అని చెప్పచ్చు. లేదు, విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకోవాల్సింది. చూడాలి, చెప్తున్నాను కదా. విఎఫ్ఎక్స్ అంటే స్టోరీ కొంచెం ఆ ప్రజెంట్ చేసే విధానం కొంచెం బాగుంటే వెళ్ళిపోతుంది, మూవీ వెళ్ళిపోతుంది. చెప్తున్నాను కదా, హిస్టారికల్ స్టోరీ కాబట్టి. దాంతోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వారి నార్త్లో ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ ఉన్నటువంటి క్రేజ్తో కొంచెం ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా మూవీ అనేది వెళ్ళిపోతుంది. సో నేను చాలా మూవీస్ చెప్తూ ఉంటాను అనమాట. అంటే ఇలాగ ఒక ట్రైలర్ రివ్యూ చూసుకుంటే టీజర్ రివ్యూ చూసుకుని మూవీ నాకు ఎలా అనిపించింది, సినిమా హిట్ అవుద్దా అవుదా అనేది నాకు అనిపించిన విషయం చెప్తూ ఉంటాను. కానీ ఈ మూవీకి చెప్పాలంటే నాకైతే, అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, నాకైతే డౌట్గానే ఉంది. అదనమాట. సో చూడాలి, ఇక రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందని చూడాలి. నాకైతే నాకు అనిపించింది చెప్తున్నాను, నాకైతే డౌట్గానే ఉంది. సో ఇదనమాట. ఇక ఈ ట్రైలర్ రివ్యూ లేదా రియాక్షన్ వీడియో అనుకోండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ రివ్యూ విన్న తర్వాత మీకు కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.